హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో మనం ఎక్కువగా ఇంట్లో పిండిలేమీ లేనప్పుడు మనం ఎక్కువగా చేసుకునే రెసిపీ అండి. అదేనండి ఉప్మా. ఉప్మాని ఇలా చేశారంటే చాలా టేస్టీగా తినే కొద్దీ తినాలనిపిస్తుందండి. అంత టేస్టీగా ఉంటుంది. అబ్బా! ఉప్మానా అనుకునే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి నేను చెప్పిన ప్రాసెస్‌లో గనక మీరు ఉప్మా తయారు చేస్తే. ఇప్పుడు ఉప్మాని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకోవాలి. దానిలో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని, నెయ్యి వేడెక్కిన తర్వాత జీడిపప్పులు జీడిపప్పులు వేసుకొని కొంచెం దోరగా వేయించుకోవాలి. వేయించుకొని వీటిని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసి దానిలో గోధుమ రవ్వ వేసుకోవాలి. దీన్ని బన్సీ రవ్వ అని కూడా అంటారు. గోధుమ రవ్వ 1 కప్పు వేసుకొని నేతిలో వేయించుకోవాలి. మనం వేయించేటప్పుడు ఆ రవ్వకి కొంచెం తెల్ల తెల్లగా వస్తుంది. అలా వచ్చింది అంటే రవ్వ మనకి బాగా వేగినట్టు అర్థం. మీకు వేయించినప్పుడు బాగా తెలుస్తుందది. రవ్వ వేగిందో లేదో మీరు అలా వేయించుకుంటే కనుక మనకి ఉప్మా అనేది కొంచెం పొడి పొడిలాడుతూ వస్తుంది. మీరు రవ్వ సరిగ్గా వేయించుకోకపోతే గనక ముద్దలాగా వస్తుంది. చూశారు కదా, రవ్వ మొత్తం చక్కగా వేగిపోయింది. ఇప్పుడు దీన్ని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. అదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని, నెయ్యి వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ పెసరపప్పు, అలాగే హాఫ్ టీ స్పూన్ ఆవాలు, ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర. వీటన్నింటినీ ఒకసారి కలుపుకొని 2 టేబుల్ స్పూన్స్ వేరుశనగ గుండ్లు వేసుకోవాలి. వీటిని కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై అవనివ్వాలి. ఇప్పుడు ఒక టమాటాని సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే ఆనియన్, క్యారెట్, అలాగే పచ్చిమిర్చి, అల్లం ఇవన్నీ సన్నగా కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకున్నాను. ఇవి వేగిపోయాయి కదా, ఇప్పుడు దీనిలోకి పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. అలాగే అల్లం ముక్కలను కూడా యాడ్ చేసుకున్నాను. మీకు కావాలంటే అల్లం తురుముకోవచ్చు. ఇప్పుడు దీనిలో ఆనియన్ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా ఒకసారి కలుపుకొని దీనిలోకి క్యారెట్ ముక్కలను కూడా వేసేసుకుందాం. మీకు కావాలంటే క్యారెట్ని కొంచెం తురుముకోవచ్చు, లేదంటే ముక్కలుగానే టేస్ట్ బాగుంటుంది. వీటిని కూడా కొంచెం వేగనివ్వాలి. ఇప్పుడు కరివేపాకును కూడా 2 రెబ్బలు యాడ్ చేస్తున్నాను. ఇవి కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వాలి. మనం టమాటాలు వేస్తే కనుక వెంటనే కొంచెం క్యారెట్లు అవి ఉడకవు కదా. నేను ఇప్పుడు క్యారెట్లు అలాగే టమాటాలు తీసుకున్నాను. మీరు కావాలంటే వెజిటబుల్స్ మీ దగ్గర ఉంటే కనుక బీన్స్ కానీ, అలాగే క్యాప్సికమ్, పచ్చి బఠానీ ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చండి. టమాటాలు కూడా వేసేసాం కదా. ఇప్పుడు టమాటాలు వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని కొంచెం టమాటాలు మగ్గనివ్వాలి. చూసారు కదా, ఇప్పుడు టమాటాలు కొంచెం మగ్గుతున్నాయి కదండి. ఈ టైంలో మీరు రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. మీకు కావాలంటే పసుపు యాడ్ చేయండి, నేనైతే యాడ్ చేయట్లేదు. ఇప్పుడు ఉప్పు వేసిన తర్వాత మనకి మొత్తం టమాటాలు మొత్తము కూడా కొంచెం మెత్తబడిపోతాయి. ఈ టైంలో మీరు దీనిలో కావాలంటే కొంచెం కారం కూడా యాడ్ చేసుకొని కలుపుకోండి. నేనైతే కారం వేయడం లేదు. మనం 1 కప్పు రవ్వ తీసుకున్నాం కదా, 1 కప్పు రవ్వకి 2 కప్పుల వాటర్ తీసుకోవాలి. వాటర్ని కూడా వేసుకొని ఇప్పుడు ఒకసారి ఉప్పు చూసుకొని, ఉప్పు సరిపోతే ఈ టైంలో వేసుకొని మరగనివ్వాలి. ఇప్పుడు నీళ్ళు మొత్తం మరిగిపోయాయి కదండి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఉప్మా రవ్వని యాడ్ చేయాలి. వేసి
ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టి ఫ్లేమ్‌ని సిమ్‌లో పెట్టుకొని మూత పెట్టేసుకొని ఒక్క 2 నిమిషాలు ఉడకనివ్వాలి. చూడండి ఉప్మా మొత్తము కూడా దగ్గరకొచ్చేసింది కదా! ఈ టైంలో మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని ఉప్మాని కలుపుతూ ఉండాలి. అప్పుడు దానిలో ఉన్న కొంచెం వాటర్ కూడా మొత్తం లాగేసుకొని ఉప్మా మనకి పొడి పొడిలాడుతూ ఉంటుంది. చూసారు కదా! మనం కలుపుతున్నప్పుడు మనకి కొంచెం పొడి పొడిగా అవుతున్నట్టు తెలుస్తుంది కదండీ! దానిలో ఉన్న వాటర్ కంటెంట్ మొత్తం పోయేదాకా మనం లో ఫ్లేమ్‌లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మనం ముందుగా వేయించుకొని పెట్టుకున్న జీడిపప్పులను కూడా వేసుకొని ఒక్కసారి కలిపేసి గిన్నెలోకి తీసేసుకుంటే కనుక ఎంతో రుచిగా ఉండే ఉప్మా రెడీ అయిపోతుందండి. ఈ ఉప్మా చాలా రుచిగా ఉంటుంది. అంతేకాకుండా ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. మనం అన్ని రకాల వెజిటబుల్స్ వేసుకొని చేస్తాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు ఉప్మా ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. మనకి ఉప్మా ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో నేను వీడియోలో చూపిస్తున్నాను కదా! అలా మీరు నోట్లో పెట్టుకున్నా కూడా మనకి రవ్వ రవ్వగా చాలా బాగా తెలుస్తుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.